కాసేపట్లో కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన తొలిసారి కార్యవర్గ సమావేశం జరగనుంది. గాంధీభవన్లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పార్టీ పటిష్టత కోసం కింది స్థాయి నేతల చేరికలను ప్రోత్సహించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన వ్యూహాలను సైతం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. यशवंतपुर संपर्क क्रांति। కాసేపట్లో కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన తొలిసారి కార్యవర్గ సమావేశం జరగనుంది. గాంధీభవన్లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పార్టీ పటిష్టత కోసం కింది స్థాయి నేతల చేరికలను ప్రోత్సహించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన వ్యూహాలను సైతం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు లైవ్లో. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. కాసేపట్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్నటువంటి ఈ సమావేశానికి పార్టీ కొత్తగా ఇన్ఛార్జ్ గా నియామకమైనటువంటి మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ఆమె ఇన్ఛార్జ్ గా నియామకమైన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు కాసేపటి క్రితం వచ్చారు. మరి కాసేపట్లోనే ఆమె గాంధీ భవన్ కు రానున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డిసిసి అధ్యక్షులు ఇట్లా ఒక 300 మందికి ఇన్విటేషన్ పంపించారు. వాళ్ళందరూ తప్పనిసరిగా హాజరు కావాలని గాంధీ భవన్ సిబ్బంది వాళ్ళకు ఫోన్స్ కూడా చేశారు. మా కాసేపట్లోనే ఈ సమావేశం మొదలుగానుంది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నా, ముఖ్యంగా ఈ బీసీ కులగణన కానీ, ఎస్సీ రిజర్వేషన్ల అంశం కానీ ఇది ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కొద్దిగా ప్రభుత్వం కానీ పార్టీ కానీ విఫలమైపోయింది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి స్ట్రాటజీని ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 90% స్థానిక సంస్థలను అన్నిటినీ తాము కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి వ్యూహాన్ని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. పార్టీలో కొత్త పాత గ్యాప్స్ ఇంకా నడుస్తా ఉన్నాయి. ముఖ్యంగా 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ 10 నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఎమ్మెల్యేలకు, కీలక నాయకులకు మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఈ గ్యాప్స్ ఈ విధంగానే కంటిన్యూ అయితే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దీనికి సంబంధించి ఒక కీలకమైన సూచన చేసే అవకాశం ఉంది. దాంతో పాటు పార్టీకి సంబంధించి బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశంలో 2 భారీ బహిరంగ సభలు చేయాలని పార్టీ భావిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి తేదీలను కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా రానున్నటువంటి ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, పార్టీ పదవులు కానీ ఇట్లా వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఒక రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఈ రోజు నుంచి ముఖ్యంగా ఇటు కేంద్రం అవలంబిస్తున్నటువంటి విధానాలపై కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నెలకు ఒకటి చొప్పునైనా కార్యక్రమాలను రూపొందించుకొని వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపిస్తున్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ ప్రజల్లోకి ఎక్స్పోజ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. వీటన్నిటికీ సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది ఈ రోజు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.